ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని పరలోకీయుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు నడుద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. బైబిల్ ఉంటే అందరూ తీసి చదవటానికి ఇష్టపడండి. దేవుని వెండైన దీవెనలు పొందుకోండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అంటున్నాడు. అపవాది అంటే సాతాను. యేసు ప్రభుల వారిని కూడా 3 సార్లు శోధించాడు. ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తినమన్నాడు. అది దేవుని లేఖనంలో చదవలేదాను అనే పాటికి ఆగిపోయాడు. ఈ కొండ మీద నుంచి దిగు, నీ పాదములు రాయి తగలకుండా కాపాడుకోమని 2వసారి సంధించాడు. అప్పుడు కూడా వాక్యమే సూచించాడు. 3వసారి కూడా ఈ నాకు మొక్కితే ఈ లోకమన్నీ నేను ఇస్తానని దేవునితో అన్నాడు. అప్పుడు వాక్యం నువ్వు చదవలేదా? నువ్వు వాక్యం చదివి కూడా ఏంటి అని అది గద్దిస్తే అది పారిపోయాడు. మనలో కూడా వాక్యం అనే విత్తనం ఉంటే సాతాను మన దగ్గరికి రాదు. ఆ వాక్యం అనే దాన్ని మనం ఎలా మలుసుకోవాలో ఆ 2 అంచెల కట్టుగాని మనం తెలుసుకోవాలి. మన కుటుంబాలు దీవెనకరంగా మార్చబడాలంటే ఆ వాక్యమే మనల్ని బతికిస్తుంది. ఆ వాక్యమే మనల్ని జీవపు మార్గంలో నడిపిస్తుంది. ఆ వాక్యమే సర్వసత్యంలోకి నడిపిస్తుందని మనం తెలుసుకోవాలి. తెలుసుకోక మన తిప్పలు మనం పడతాం. దేవుణ్ణి అడిగేది ఏముంది? ఇవన్నీ నాకే తెలుసు కదా, నాకు తెలియనిది ఏమీ కాదు కదా, ఇవన్నీ నేను అడగాలా అని ఆలోచన పుట్టిస్తాడు సాతాను. ఆ సాతాను వచ్చులో పడిపోయి మనమే గొప్పవాళ్ళం అనుకుంటాము. నాకే అంతా తెలుసు అనుకుంటాము. నేనే 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 అని ఆ ఊరేగుతామే తప్ప మనకి ఏమీ తెలియదు. దేవుని సన్నిధిలో అడగమంటున్నాడు. ఇక్కడ దేవునికి లోబడి ఉండండి అంటున్నాడు. దేవునికి లోబడే తత్వం ఉందో, తిరుగుబాటు చేసే తత్వం ఉందో మనలో ఒకసారి పరిచయం. ఇశ్రాయేలు కూడా అంతే. ఇశ్రాయేలు కూడా బానిస బతుకుతుంటే వాళ్ళని రక్షించి తీసుకొచ్చి వేరైన మార్పులు సమృద్ధైన ఆహారం ఇళ్లను నిలబెట్టాలని ఆయన ఆలోచన ప్రణాళికతో వాళ్ళందరినీ సిద్ధపడితే దారిలో సనుగుడు గొనుగుడు ఏదైనా కొంచెం తక్కువైతే చాలు మనం సనిగిపోతాం, వణిగిపోతాం, దిగజారిపోయే మాటలు మాట్లాడతాం. ఇక నేను బతకను, ఇక నాకు సాగేశారని అనే ఆలోచనలో ఉండిపోతాం. దేవుడు నిన్ను నన్ను చంపటానికి కాదుగా పుట్టించింది. ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో, మన పోకడ ఎప్పుడు వస్తుందో తెలియనప్పుడు ఆయన మనలో ఒక పని మీద నిర్ణయించాడంటే ఆ పనిని సంపూర్తి చేసే వరకు నిన్ను నన్ను వదిలిపెట్టడం. ఆ పనిని సంపూర్ణంగా పరిపూర్ణంగా చేయాలని ఆలోచనలో ఉండాలి. ఎలా వలే మనం తప్పుకోకూడదు. మోషే వలే సాకులు చెప్పకూడదు. దేవుడి ఎన్నికల నీకే పని చెప్తాడు. ఆ పని నమ్మకంగా పరిస్థితి నమ్మకమైన దాసురాలని నిన్ను నన్ను అంటాడని అప్పుడు లోబడి ఉంటే అది మన దగ్గర నుంచి పారిపోతుందని తెలుసుకోవాలి. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. కుమారుడు తన తండ్రిని ఘనపరచిన కదా, నా నామమును నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నేను నీ తండ్రిని అయితే నాకు ఘనత ఏమాయను? నేను నీ యజమానుడైతే నాకు భయపడేవాడెవడు ఉన్నాడని యాజకులే అంటున్నాడు. ఇక్కడ యాజకులు కూడా ఒక్కోసారి ఏం చేస్తారో తెలియదు. యాజకుల్ని పొగడిపోతే బలిపీఠం మీద ప్రార్థన ఇయ్యలేము, పాటలు ఇయ్యలేము, నన్ను హెచ్చుగా చూడలేము, అందరి మీద ఘనతగా చూడలేమునని మనం యాజకుడినే పోషిస్తాం. నాకు మా సేవకుడు వచ్చి నాకు ప్రార్థన చేస్తే తగ్గిపోయింది, నా ప్రార్థన చేస్తే గీత దొరికింది, గీత పాలు ఇచ్చింది, దూడ ఆవు, ఈ ఆలోచనలోనే ఉండిపోతున్నాం మనం. అది ఎంతవరకు సబబు మనం తెలుసుకోవాలి. దేవుడు అన్నీ ఇచ్చాడు. నీకైనా ఇచ్చాడు, సేవకుడికైనా ఇచ్చాడు, ఎవరికైనా ఇచ్చాడు. సేవకుడు మాటని సేవకుడికి అప్పచెప్పాలి. దేవుని ఘనత దేవుడికి ఇవ్వాలి. అది మనం తెలుసుకోలేకపోయి దేవుని సేవకుల్ని ఈ రోజు కాలంలో అందరూ కూడా ఇచ్చేస్తున్నారు.
అది ఎంతవరకు స్వభావమో మనం తెలుసుకొని ముందుకు నడవాలి. యాజకులారా, నేను తండ్రినైతే నా ఘనత ఏమైనని, నేను యజమానుడైతే నన్ను భయపడవాడు ఎక్కడ ఉన్నాడని అడుగుతున్నాడు. దేవుడు మనల్ని ఎందుకని ఇలా అంటున్నాడో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకోదు. మన హృదయాలు పరిశోధించుకొని, కాబట్టి దేవుడికి లోబడి అపవాదిని ఎదిరించే శక్తి మన దగ్గర ఉందని తెలుసుకుని ఆయన రాజ్యానికి వారసులు అవ్వాలని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. మనుషుల వల్ల ఏమీ కాదు. అది దేవునికే ఘనత అప్పచెప్పాలి, దేవునికే మహిమ, దేవునికే స్తుతులు అప్పచెప్పాలి. ఏది చేసినా ఏమేమంటున్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామానికే స్తుతి కలుగునుగా అన్నాడే కానీ మారు మాట మాట్లాడు. దావీదు కూడా ఏమంటున్నాడు? అయ్యా, నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయబాగయ్యా, నా కుటుంబం నిత్యం నిన్ను స్తుతిస్తావయ్యా, గణపరుస్తావయ్యా, నిన్ను హెచ్చిస్తావయ్యా అని ఆలోచన చెబుతున్నాడు. మనం ఎందుకని సేవకుల మీద డిపెండ్ అయిపోతున్నాము? ఒకసారి మన హృదయాలు పరిశోధించుకోదు. ఈరోజు మనం ముందుకు సాగాలంటే దేవుని ఎదుట మనం ఒప్పుకొని దేవుని రాజ్యానికి వారసులు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం, దేవుడు తగిన సమయం నీవు చేర్చినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద ధీర మనసులై ఉంటుడు అంటున్నాడు. మనం ధీర మనసులై ఉంటున్నామా? ఏదైనా కలిసి వస్తే నన్ను పట్టుకునేవాడు లేడు. ఏదైనా మనకి కలిసి రాదు ఏదైనా ఉంటే మనల్నంతా మన మొహం చూడలేదు. అది దేవుని చిత్తం. అది దేవుని చిత్తం కాదు కదా. మిమ్మల్ని తగిన సమయంలో హెచ్చిస్తానంటున్నాడే. తల్లి గర్భంలో రూపించబడితో నీకేది కావాలో అప్పుడే సిద్ధపరిచి ఉంచాడు. ఈరోజు మనం ఎలా ఉంటున్నామో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకోదు. మన హృదయాలు పరిశోధించుకొని ఆయన సన్నిధిలో, నేను కాబట్టి దేవునికి లోబడి ఉంటానయ్యా, అపవాదిని ఎదిరించుంటానయ్యా, నీ నామమును నేను కనపరుస్తానయ్యా, నీ నామమును నిర్లక్ష్య పెట్టనయ్యా నీ ఒక తీర్మానం చేసుకోవాలి. అయ్యా, నేను తగిన సమయం ముందు నన్ను ఆదుకునే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, నన్ను నీ సన్నిధికి నడిపించయ్యా అని ఎంతమంది అయితే తీర్మానం చేసుకుంటారో వారందరి కుటుంబాలు శాంతి, సమాధానం, నెమ్మది, వారి కుటుంబాలు దీవించబడతాయి. వారి రక్త సంబంధులు వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో ఒలివల మొక్కల వలె తల ఎత్తుకుని ఉండేవారిగా ఉంటారు. తలదించుకునేవారు కాక ఆయన నామాన్ని మనం హెచ్చించేవారు ఉంటే మనల్ని ఆయన హెచ్చిస్తాడు. మనల్ని మనం తగ్గించుకుని దేవుని సన్నిధిలో కనపరిచే కృపను దయచేయమని రేపు జరగబోయే ఆరాధనలన్నీ జయకరంగా జరిగించాలని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. సేవకులందరూ కూడా మనమందరం కూడా దేవుని సన్నిధిలో కడుపై భక్తులు కూడుకొని రేపు జరగబోయే ఆరాధనలన్నీ జయకరంగా జరిగించాలి. అయ్యా, మేము నీకు లోబడి ఉంటామయ్యా, దేవునికి లోబడి ఉండి ఆ అపవాదిని ఎదిరిస్తామయ్యా అని ఒక తీర్మానం చేసుకున్న బిడ్డలందరూ నా దేవుని నిండారులుగా దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.